అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే భారతదేశం మీద తనకున్న అక్కసును కోపాన్ని అయితే వెళ్ళగక్కాడు అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు ఎప్పటి నుంచో శత్రువుగా భావిస్తున్న పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు రష్యా, ఇండియా అనేవి మృత ఆర్థిక వ్యవస్థలు అని అయితే ఆయన చాలా పెద్ద కామెంట్ చేశారు. మృత ఆర్థిక వ్యవస్థలు అంటే డెడ్ ఎకానమీ కంట్రీస్ అని, అంటే మన ఆర్థిక వ్యవస్థ చనిపోబోతోంది, అత్యంత దారుణంగా ఉందని అయితే వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏ ప్రాతిపదికన ఈ వ్యాఖ్యలు చేశాడో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇదంతా ఒక పక్క ఉంటే, ఇదే వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో సమర్థించడం మరీ దారుణమైన విషయం. ఎందుకంటే భారతదేశం షైనింగ్ ఎకనామిక్ కంట్రీ, అంటే మనం ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్ళట్లేదు. డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రష్యా మనకి ఎప్పటి నుంచో మిత్రుడు, వాళ్ళతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ను పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో పాకిస్తాన్ మనకు ఆయిల్ అమ్ముతుంది అని 140 కోట్ల భారతీయుల్ని అవమానించేలా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడాడు. దానికి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వత్తాసు పలకడం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తుంది. అసలు భారతీయుల్ని ఒక విదేశీ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు తోలనాడితే లేకపోతే అవమానించేలా మాట్లాడితే ఆయనకి మద్దతు తెలపడం ఏంటో నాకు అర్థం కాని విషయం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి, భారతదేశ రక్షణ అంశాలకు సంబంధించి పార్లమెంట్లో వివాదాన్ని రేపాలని కాంగ్రెస్ చూస్తుంది. అసలు అంతర్గత విషయం, మన దేశానికి సంబంధించిన విషయం, దేశ రహస్యాలకు సంబంధించిన విషయం, దీని మీద చర్చ ఏంటో నాకు అర్థం కాని విషయం. దేశ రక్షణ విషయాలను సమాచార హక్కు చట్టానికి కూడా అతీతంగా పెట్టిన సమయంలో దీని మీద ఇంకా, అంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఎవరి ప్రోద్బలంతో కీలకమైన సమాచారాన్ని అడుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడేమో డొనాల్డ్ ట్రంప్కి మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీ మాట్లాడటం, అసలు భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కానీ, భారతదేశం యొక్క సమగ్రతను కానీ, భారతీయుల యొక్క మనోభావాలను కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అనిపిస్తోంది. సో చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయి, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇండియా మీద అనేది పక్కన పెడితే మనలో ఉన్న వాళ్ళే విదేశీయులకు మద్దతు తెలపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందులో రాహుల్ గాంధీ ప్రధాని పీఠానికి పోటీ పడే నాయకుడు, ఆయన డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలపడం అంటే ఇండియా మృత ఆర్థిక వ్యవస్థ లేకపోతే రష్యాతో బంధం తెంపుకోవాలా, అసలు ఆయన ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. దీని మీద రాహుల్ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే మంచిది, లేకపోతే భారతీయుల్లో ఆయన మీద చులకన భావం అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.